అందరికీ షలోం, శుభోదయం. ఎలా ఉన్నారు ప్రియ సంగమా? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించిడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో తోడే ఉన్నానని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. శిష్యులతో చెబుతున్న మాట యేసుక్రీస్తు ప్రభువారు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో అవి వారికి చెప్పుము. నేను యుగ సమాప్తి వరకు మీకు తోడే ఉంటాను. ఈరోజు నీతో కూడా అదే వాక్ రిలీజ్ చేస్తున్నాడు. ఆ వాక్తో నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. దేవుడు నీకు ఏది సంగతులు చెప్పాడో ప్రార్థన గదిలో, దేవుడు నీకు ఏది సంగతులు బయలుపరిచాడో నీ ఆత్మ జీవితంలో, ఆ సంగతులను నీ తోటి వరకు పంచుము. ఆ విలువైన మాటలు తోటి వరకు పంచుము. ఇగో అలాగునే ఇగో సమాప్తి వరకు, అనగా దేవుడు వచ్చేంత వరకు సదాకాలం మీతో ఉంటానని చెప్పి మాట్లాడుతున్నాడు. బిడ్డా, నువ్వు మర్చిపోయావా దేవుడు వస్తాన్న విషయం? దేవుడు తోడుగా ఉంటాడన్న విషయం మర్చిపోయావా? దేవునికి ఏమి విషయాలు బలిపరచడం మర్చిపోయావా? దేవునికి ఏం వాగ్దానం చేశాడో మర్చిపోయావా? దేవునికి ఏ ఆలోచన బలిపరచడం మర్చిపోయావా? ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఎప్పుడు ఏది చూడాలో అని నీతో అన్ని విషయంలో ఉన్న చెప్పిన దేవుడు నీకు అన్ని విషయంలో ఏమైపోయామా? మరలా కొత్త వాడిగా తయారవుతున్నావు, మరలా కొత్తదానిగా తయారవుతున్నావు. రోజులు క్రైస్తవులు ఉన్నావు, ఎందుకు భయపడుతున్నావు? నేను నీకు ఏ సంగతులు బయలుపరిచాను వాటన్నిటిని వారికి చెప్పు. సదాకాలం వారితో ఉంటానని చెప్పుమని దేవుడు మాట్లాడుతుంటే, నాకు చెప్పాడు కదా, నువ్వు దాచుకుంటున్నావు ఎందుకు? నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? భయముతో ఉన్నావా? వణుకుతూ ఉన్నావా? లోకం చూసినప్పుడు భయపడుతున్నావా? అపవాదం చూసినప్పుడు భయపడుతున్నావా? శత్రువులు చూసినప్పుడు మార్చుకో. ఈ పలికిన మనిషి కాదే, ఈ మాట పలికిన వ్యక్తి కాదే, పరిశుద్ధాత్మ చేత నింపబడి స్వయాన తన కుమారునే యేసుక్రీస్తు ప్రభువుతో పలికాడు కదా బిడ్డ. ఇప్పుడు కూడా ఈ ఉదయం నీతో అదే మాట్లాడుతున్నాడు. నేను నీకు ఏ సంగతులు చెప్పాను బిడ్డ? నిన్ను ఏ సంగతులు బయలుపరచాను బిడ్డ? అవన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? ఇకైనా ధైర్యం కలగట్లేదా? ఇకైనా దేవుని మీద నమ్మకం కలగట్లేదా? ఇకైనా దేవుని మీద ఆలోచన కలగట్లేదా? ఇకైనా దేవుని మీద విశ్వాసం కలగట్లేదా? ప్రియ సంగమా, క్రైస్తవుడా, క్రైస్తవురాలా, గుర్తు చేసుకో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నా. నేను నీకు ఏ సంగతులు బయలుపరిచాను వాటన్నిటిని బోధించి ఇగో సమర్థ వరకు నీ తోడే ఉంటానని చెప్పుము. శీతాకాలం మీతో ఉంటానని చెప్పుము. శాశ్వతకాలం మీతో ఉంటానని చెప్పుము. నీ రాకనంత వరకు మీకు సహాయంగా ఉంటూ మీకు ఏది కావాలో, కష్టంలో, శ్రమలో, నిందలలో, అవమానంలో, శోధనలో నీ వెంట వస్తానని చెప్పుము. చెప్పడానికి రెడీగా ఉన్నావా? ధైర్యం పురుకొల్పుకో, విశ్వాసాన్ని పురుకొల్పుకో, నమ్మకాన్ని పురుకొల్పుకో, అభిషేకాన్ని పురుకొల్పుకో, పరిశుద్ధాత్మ నింపుదలతో పురుకొల్పుకో, వాక్యం ద్వారా పురుకొల్పుకో. ఇక నుంచి చెప్పలేకుండా ఉన్న ప్రతి విషయము, నీ నోటించి దేవుడి దగ్గర నుంచి విప్పబడిన వర్తమానములు, విప్పబడిన ప్రతి అభిషేకము వాక్యములు, అవి ఆశీర్వాదకరము వాక్యములు ఈ ఉదయ సంబంధించి ఒక తీర్మానం కలిగి ఇక నుంచి ఏ సంగతులు ప్రభువులకు అభిషేకంతో నింపబడి చెప్పినాడో, ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మాటలు బయలుపరచమని చెప్పినాడో అవి నీ బోధిస్తా. దేవుని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. రండి, ఈ వాక్యం మొత్తం చిన్న ప్రార్థన. తండ్రి స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. నీ పిల్లలు బిడ్డలు ఎంతమంది వాక్యం విన్నారో వారి
పట్ల మీరు ఉపకారం జరిగించి మహిమ పొందమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని నిండుగా దీవించి ఆశ్రయించి నీ అభిషేకం క్రీస్తునామం బయట ప్రతి నాడు పెట్టుకున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్.